హలో ఫ్రెండ్స్, మళ్ళా షాప్ కాడ బ్యాచులర్ పార్టీ స్టార్ట్ చేసాము. పార్టీ అంటే ఓన్లీ థమ్సప్లు, పరోటా, చికెను. ఆ పార్టీ స్టార్ట్ చేసాము. ఇంకా మొత్తం 15 మంది పార్టిసిపేట్ చేసాము. చికెన్ చేసే అబ్బాయి పార్టీ ఇచ్చేది. అతనికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, సిట్వెల్ సిటిజన్ అని. పోతే మా ఫ్రెండ్ ఈడు ఆ గుండెకాయలు ఉంటే వాటిని కాల్చి పొగలో అల్లాడుతున్నాడు. తలా ముక్క కూడా తినిపించాడు కాల్చి. వాడు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎక్కడ పట్టు నీట్గా చాకు గుచ్చి కాల్చి, టేస్ట్ అయితే బాగున్నాయి, సాల్ట్ అయి పూసి కాల్చి ఇస్తున్నాడు. వాడు ఆ చికెన్ కాలుస్తుంటే ఆ గుండెకాయలు చిన్నప్పుడు మనం కాల్చుకొని తిన్న రోజులు అయితే బాగా గుర్తొచ్చాయి. ఇప్పుడు కాల్చుకోవటం లేదు, కానీ అప్పుడు పొయ్యిల మీద ఎక్కువ వంటలు చేస్తున్నాం కాబట్టి, పల్లెల్లో మన అమ్మోళ్ళు అట్టా చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఒక్కొక్కటి ఈ తోకముట్లని, ఆ గుండెకాయలని సపరేట్గా తీసి మనం కాల్చుకొని తినడం కూడా జరుగుతుండేది. వాడిని చూసి నేర్చుకొని ఒక్క గుండెకాయ లేకుండా నా ఐదు బాడీలు తీసుకుంటే 5 బాడీల్లో గుండెకాయలు వీళ్ళిద్దరే కాల్చి అవి ఎట్ట ఒకటి తలా ఒక మొక్కిచ్చి తినేశారు. అంటే వాళ్ళు ఏదో ఒక పని చేయాలని ఆ పని చేసినారు. తమాషగా సరదాగా అంతా రామన్న పర్యవేక్షణలో వంట డైరెక్టర్ అయినా. మనం వంటలు బాగా చేస్తాం, కానీ అన్ననే మనం అన్నిటికీ ముందుకు తెస్తాము. షాప్ కాడ వంటలు చేస్తే ఆయన డైరెక్షన్లో మన పార్టీ ఇచ్చే సేకర చేస్తూ అందరూ తలా ఒక చేస్తూ మొత్తానికైతే చికెన్ తయారీ స్టార్ట్ చేసాము. ఇంకా దాంట్లో పసుపు, ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, కారపొడి, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ టైం ప్రకారం సమపాళ్ళలో వేసేసి నీట్గా దాన్ని మిక్స్ చేసి బాగా రోస్ట్ చేసేయడమే. ఒక్కరవ గ్రేవీ చేసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే రెడీమేడ్ పరోటా ఒక 40 తెచ్చుకున్నాము. 15 మందికి తలా ఒక 2 తిన్నా కూడా, ఎవరన్నా తినేవాళ్ళు ఉన్నా కూడా ఇంకా ఎక్స్ట్రా వేసుకొని తినచ్చులే అని. ఇది 9 కేజీల చికెన్ కదా, సరిపోతుంది అనే ప్లాన్తో 4 ప్యాకెట్లు తెచ్చాము. పరోటా మనకు హోల్సేల్గా దొరుకుతాయి. బయట అయితే 125 సూపర్ మార్కెట్లలో, ఇక్కడ మనకు 75కే దొరుకుతుంది హోల్సేల్లో. ఆ షాప్ కూడా ఒకసారి పెద్ద వీడియో తీసి మనకు పెడతాను. ప్రతిదీ కూడా ఆ షాప్లో మొత్తం డిస్కౌంట్స్ ఉంటాయి. కుమ్ముడారెడ్డి ట్రేడర్స్ అని మన రైల్వే కోడలో సుజుకి షోరూమ్ ఎదురుగా ఎత్తుగడ్డ మీద ఉంటుంది. ప్రతిదీ కూడా తక్కువ అన్నకాడ. ఒకసారి పెద్ద వీడియో తీసి పెడతాను, ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంచి వ్యక్తి అతను. ప్రతి దాని మీద మనకు రూపాయి వస్తువు మీద కూడా పర్సెంటేజ్ తగ్గి ఇస్తాడు సామాన్లు. ఏమన్నా పెద్ద పెళ్లి సామాన్లు అవి తీసుకోవాలంటే ఇంకా ఆల్టర్నేట్గా డిస్కౌంట్ ఎక్స్ట్రా కూడా ఇస్తాడు. పోతే ఇవి గ్యాస్, మన చిన్న గ్యాసు, మనం యూట్యూబ్ వంటల కోసమే దాన్ని కొనడం జరిగింది. ఇంక ఈ పొయ్యి మీద ఆ పెనాలు అవి పెట్టి ఈ పరోటా కాలిస్తే మాడిపోతాయని ఇంకా మన గ్యాస్ స్టవ్ ఎత్తుకొని పోయి గ్యాస్ని 5 కేజీల గ్యాస్ ఇది, దాని మీద పెట్టి ఇంకా కాల్చడం జరిగింది. అన్నీ రోస్ట్ చేసి నేనైతే బిజీగా ఉన్నా, వంటల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేకపోయినాను. శేఖర్ వాళ్ళ బ్యాచ్, వీళ్ళు పార్టీ ఇచ్చే అబ్బాయి వాళ్ళ బ్యాచ్, వీళ్ళే నీట్గా కష్టపడినారు పాపము. 15 మంది కడుపు నింపినారు ఈరోజు వాళ్ళ బ్యాచ్ అంతా పని ఆపుకొని. నేనైతే చాలా బిజీగా ఉండడం వల్ల పార్టిసిపేట్ చేయలేదు. పరోటా అయితే ఎక్సలెంట్గా ఉంటాయి, రెడీమేడ్గా దొరికే పరోటా. మనం ఇంట్లో చేసుకున్నా కూడా అంత బాగుండవు, నీట్గా స్మూత్గా చాలా బాగుంటాయి. కాకపోతే మనం వీటిని కొట్టి పీస్గా తీస్తే ఇంకొకరు బాగుంటాయి. పోతే చికెన్ చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగా ఉడికిపోయి బాగా నీట్గా కలర్ఫుల్గా అద్భుతంగా వచ్చింది. టేస్ట్ కూడా, వాసన కూడా. ఆ వీడియో తీస్తుంటే నాకు నీళ్ళు ఊరిపోతున్నాయి. మరి చూసే మీ పరిస్థితి ఏందో అవకాశం ఉంటే ఒక కామెంట్ చేయండి. అది చూస్తుంటే అసలు తట్టుకోలేకపోయినా నేనే ఎత్తుకొని పోయి అక్కడ పెట్టినా. కనీసం ఇదన్నా పార్టిసిపేట్ చేద్దామని. ఒకరు బిజీగా ఉండడం వల్ల ఇంకా మా బ్యాచ్ అంతా కూర్చునేసారు. దాదాపు 14-15 మంది రెడీ అయిపోయాము చిన్నగా. ఈ షాప్ కాడ మేము వచ్చినాక ఇంత పెద్ద పార్టీగా కూర్చోవడం ఇదే ఫస్ట్ టైము. 2.25 లీటర్ థమ్సప్లు వచ్చి 2, ఒక స్ప్రైట్, మొత్తం 3 తీసుకొని అందరం షేర్ చేసుకొని పరోటా, చికెను సర్వ్ చేసుకొని సంతోషంగా దుమ్ము లేపేసాము. పార్టీని అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకొక 2 పిల్లలు కూడా వీడియోలోకి మేము రావాలని పక్కన కూర్చున్నారు. అద్భుతంగా అయితే అందరం కింద కూర్చొని మా మిషన్ల కాడనే, మా షాప్ కాడనే కూర్చొని హ్యాపీగా అందరం తినేసాము. టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది.
ఎంత బాగుందంటే ఆ థమ్సప్కి ఆ వేడి వేడి పరోటాకి ఒక్కొక్క ముక్క కలిపి నీట్గా పరోటాలు తుంచుకొని తింటుంటే స్వర్గలోకాలే. టేస్ట్ అయితే అదిరింది. బ్యాచిలర్ పార్టీస్ వర్ధిల్లాలి ఎక్కడైనా కూడా. బ్యాచిలర్స్ వంటలే అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఒక ప్లానింగ్ ప్రకారం ఏం చేయము. ఆ పొడి ఆ పొడి ఈ పొడి వేసేయడం వల్ల అవి అద్భుతంగా తయారైపోతాయి. ఇంకా మగవాళ్ళు పడే కష్టం చూసి ఆ వంట మహాలక్ష్మి కూడా సర్దుకొని మనకు అద్భుతమైన టేస్ట్ని అందిస్తుంది. కాబట్టి బ్యాచిలర్స్ పార్టీస్ వర్ధిల్లాలి, సంతోషంగా జరుపుకోవాలి అందరూ. ఎక్కడ బ్యాచిలర్స్ అయినా ఫ్రెండ్షిప్ మీద చాలా సరదాగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ అంతా కూర్చొని తింటూ ఉంటే అందరం హాయ్ కూడా చెప్పేసాము వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.